నా పేరేమో నా పేరు రేటింగ్ మాట్లాడి హుసేన్ హుసేన్ ఏముందండి కనకవీడు కనకవీడు ఎక్కడ ఏం దగ్గర ₹20 ఛార్జ్ అతనికి వస్తుంది. ఇక్కడ ఇప్పుడు 41 రోజులు అయింది కదా చేయబడి రోజు ఒక 8 గంటలు చేస్తున్నాం కదా 9 నుంచి 10 గంటలు చేస్తాం. ఇంకో ఏదో సమస్య ఉంది కదమ్మా, ఆ సమస్య గురించి తెలియదు. నాకు ఇక్కడ నుంచి ఇక్కడ నొప్పి వస్తుంది. నొప్పి వస్తుంది. ఆడ జగన్నాథ్ వేసినప్పుడు 40 రోజులు సగానికి చేసిన తగ్గలేదంటే నువ్వు 20 చేయాలి అట్లా తగ్గుతుంది. అక్కడక్కడ కంపాడికి స్వామాలకి రమ్మండి వాళ్ళు అక్కడ కొన్ని ఈ శాతం మేడం గుర్తుకొచ్చింది. ఇద్దరు అయితే అప్పగాలి అంటే ఎట్లా ఏం ప్రాబ్లం అమ్మా ఇక్కడ దాకా ఎప్పుడు ఉంటుందా? అప్పుడప్పుడు వస్తే 5 నిమిషాలు అప్పుడు నొప్పి ఉంటుంది. తగ్గుతుంది. ఇప్పుడు ధ్యానం 9 గంటలు అట్లా చేస్తున్నావు కదా ఆదోనిలో పిరమిడ్ లో, మరి ఏమన్నా నీకు కొంచెం ఏమన్నా సమస్య తగ్గిందమ్మా? ఇంటికాడంటే మేడం తిన్నా ఎక్కువ నొప్పి ఉండే ఇప్పుడు వచ్చినాక కొంచెం తగ్గింది. ఇప్పుడు అంటే 50% తగ్గిందా ఎట్లా? ఇంకా ఎక్కువ తగ్గిందా? 50% తగ్గింది. ఇంకా ఉంది నొప్పి అయితే. ఇప్పుడు నీకు ధ్యానం చేయబట్టి ఎన్ని రోజులు అయింది? 45 రోజులు. అంటే ఇక్కడ సరే అక్కడ సంవత్సరం ఇంటర్ మళ్ళా 14 సంవత్సరం. మీరు 41 రోజులు ఆదోని ధ్యాన మందిరంలో 41 రోజులు 8 నుంచి 10 గంటల దాకా రోజు ధ్యానం చేస్తున్నారు. చాలా బాగుంది నీకు. మరి అంటే ఏమి చాలా ప్రాణం పోయినట్టు ఉంటుంది. ఒక రోజు అయితే అక్కడ ఎవరు పెళ్లిందని పెంచింది మేడం ఆదివారం. ఆ రోజు కూడా రాని చేద్దాం అంటే ఒక ఇల్లు నచ్చేసింది. ఇంకా అయితే కాబట్టి నీళ్ళు ఒక శివ గారు పూసుకుని కూడా రాదు. అప్పుడు నొప్పుంది. అక్కడక్కడ కాకపోతాయి. ఇప్పుడు అది 50% తగ్గింది కాబట్టి ఇంట్లో బ్యాంక్ వచ్చినదంటే ఆవిడ ఇంటికి వస్తాయి. ఆవిడ ఇంటికి వచ్చిందంటే చేసిన దాని కళ్ళు వచ్చినట్లు నీళ్ళు అవంత కాగా కారిపోతున్నాయి. అది తక్కువ ఎనర్జీ మనము ధ్యానం చేసేటప్పుడు కొంతమంది ఆవలింపులు వస్తాయి. మనకి ఎనర్జీ తీసుకుంటూ ఉన్నప్పుడు అట్లా జరుగుతుంది అంటారు. ఏమప్పుడంటే ఇట్లా కావలింపులు వస్తాయంటే నీకు కళ్ళ చెడు పోనీకే ఆ నీళ్ళు కారిపోతాయి. చెడు కూడా బయటకు వచ్చేస్తాం ఆ నీళ్ళు. కాబట్టి ఇప్పుడు నీకు తగ్గింది కదమ్మా, కానీ ఇప్పుడు దీన్ని నీకు ఉపయోగము అంతా తెలిసింది. కాబట్టి దీన్ని ఇప్పుడు వదలొద్దు. 41 రోజులు ఇక్కడ చేసినావు, 50% తగ్గింది. నువ్వు నీ ఇంట్లో కూడా దీన్ని కనీసం 3 నుంచి 5 గంటల దాకా ధ్యానం చేయి. బాగా తగ్గుతుంది. మళ్ళీ ఈసారి కలిసినప్పుడు నీ ప్రాబ్లం గురించి మళ్ళీ అంతా చెప్దాము. నమస్తే హుసేనమ్మా, థ్యాంక్ యూ.